మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఈనాటి పరిశుద్ధ బలి పూజను ఈ తలంపుల కోసము సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వీరమాచినేని రంగారావు, డాక్టర్ అనుపమ చౌదరిల కుమార్తె కీర్తిశేషులు వీరమనేని శిల్ప ఆదిత్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వి శృతి ఆదిత్య, తాతినేని కృష్ణ చైతన్య, తాతినేని క్రిష్, తాతినేని మైరా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించదము. అమెరికా నుండి ఫాదర్ రాపర్తి పుండి వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని లగిశెట్టి వనజ, సాగర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, బాసాని జోజిరెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బి గాబ్రియేల్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సరిసా జాస్మిక పౌస్తీనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని సరిసా హరిషిని, రవితేజ, సుధారాణి, సంజీవి ఆనంద్, ఆరోగ్య, రాకేష్ తేజ,
మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపుల కోసము మరియు మన తలంపులన్నింటి కోసం ప్రార్థన చేస్తూ ఈ నవంబర్ మాసంలో మరణించినటువంటి ఆత్మలన్నింటికి కూడా మోక్ష భాగ్యాన్ని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు సంపూర్ణ విడుదలను దయచేసి స్వర్గ ద్వారములను తెరచమని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంకొద్ది వారాల్లో మనము ఒక దైవార్చన సంవత్సరాన్ని ముగిస్తూ ఉన్నాం. దైవార్చన సంవత్సరము చివరి రోజుల్లో దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనకిస్తున్నటువంటి సందేశము, మనకి వేస్తున్నటువంటి ప్రశ్న ఏమనగా, ఈ సంవత్సరం అంతా వాక్యాన్ని ఆలకించి దాన్ని పాటించి చివరికి నీవు స్వర్గ సంపదను నమ్ముకొని ఉన్నావా, లేక ఇహలోక సంపదను నమ్ముకొని ఉన్నావా? దేవుని బిడ్డలు ఏదో ఒక దాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అది ఏమంటే దేవుణ్ణి. ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించజాలడు అని యేసు ప్రభు సువిశేషంలో నుడువుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క ఆధ్యాత్మిక జీవితము, దైవ చింతన ఎంతవరకు ఆ దేవునికి దగ్గరగా ఉంది, దేవునికి ప్రియమైనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నాము, ఆయన మనకిచ్చినటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో అన్వయించుకొని దాన్ని మన యొక్క హృదయాల్లో నాటుకొని అది ఫలించే రీతిగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆ స్వర్గానికి మనం మార్గాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన యొక్క మానవ బలహీనతలన్నిటిని కూడా భగవంతుడు తన అపారమైనటువంటి ప్రేమతో, కృపా ఆశీస్సులతో దీవించి ఆశీర్వదించి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచుమని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొనియున్న ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా
నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవనమునకు పాత్రులమగునట్లు కృపజూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు రోమా ప్రజలకు రాసిన లేఖ 16వ అధ్యాయము వచనములు 3 నుండి 9 వరకు మరియు 22 నుండి 27 వరకు. సహోదరులారా, క్రీస్తు యేసు సేవలో నా తోడి పనివారగు ప్రిస్కాకు అక్విలాకును నా శుభాకాంక్షలు. ఏలైనా నా కొరకై వారు ప్రాణములకు తెగించిరి. నేను వారి కృతజ్ఞతడును. నేను మాత్రమే కాదు, అన్య సంఘములన్నీ వారి కృతజ్ఞతలు తెలుపుచున్నవి. వారి ఇంట సమావేశం నైనున్న క్రీస్తు సంఘమునకు శుభాకాంక్షలు. క్రీస్తును విశ్వసించుటలో ఆస్య మండలంలో ప్రథముడు నా ప్రియమిత్రుడగు ఏపయనీతికు శుభాకాంక్షలు. మీ కొరకు ఎంతో శ్రమపడిన మరియకు శుభాకాంక్షలు. నాతో పాటు చెరయందున్న నా బంధువులకు ఆంధ్రోనికకు యూనియకును శుభాకాంక్షలు. వారు అపోస్తులలో ప్రసిద్ధి చెందినవారు, పైగా నాకంటే ముందు క్రీస్తును విశ్వసించిన వారు. క్రీస్తునందు నా ప్రియుడగు అంప్లియాతకు నా శుభాకాంక్షలు. అటులని క్రీస్తు సేవలో నా తోడి పనివాడైన ఉర్బానునకు మన ప్రియుడగు స్థాకునకు శుభాకాంక్షలు. పవిత్రంగా ముద్దుతో ఒకరినొకరు శుభాకాంక్షలు పలుకుడు. క్రీస్తు సంఘములన్నీ మీకు శుభాకాంక్షలు పంపుచున్నవి. ఈ లేఖను రాసిన తెర్తయ అను నేను మీకు ప్రభువునందు శుభాకాంక్షలు అందించుచున్నాను. నాకును తన గృహమును చేరు సంఘమునకు కూడా అతిథ్యమిచ్చు గాయి మీకు శుభాకాంక్షలు అందించున్నాడు. నగర కోశాధికారి అగు ఏరాస్తు మన సోదరుడు క్వార్తు మీకు శుభమంచున్నారు. మన ప్రభువుగా యేసుక్రీస్తు అనుగ్రహము మీ అందరిలో ఉండునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసంను మీరు దృఢంగా నిలిచినట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించి యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించి గతమున యుగ యుగమును గుప్తంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరబడిన పరమ రహస్యమును అనుసరించి ఆయన అట్లా చేసిను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యం ప్రత్యక్షం చేయబడినది. అందరిని విశ్వసించిన విధేయులగుటకును నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకు తెలియజేయబడినది. అద్వితీయుడును సర్వాజ్ఞుడు దేవునికి యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు ప్రభు కల్లకాలం నీ నామమున కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రతి దినము నిన్ను వినుతింతును. కలకాలం నీ నామమున సన్నుతింతును. ప్రభు మహామహుడు అద్భుతంగా కీర్తింపదగిన వాడు. ఆయన మహత్కార్యములు మనము గ్రహింపజాలము. అందరూ ప్రభు ప్రభు కలకాలం నీ నామమున కలకాలము నీ నామమును సన్నుతింతును. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు. నీ మహాకార్యములు ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత క్రియలు ధ్యానింతును. అందరూ ప్రభు ప్రభు కలకాలం నీ నామమున సన్నిధింతును. కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవములను సన్నిధింతురు. నీ ప్రభావము ఉగ్గడింతురు. అందరూ ప్రభు ప్రభు కలకాలం నీ నామమున సన్నిధింతురు. కలకాలము నీ నామమును సన్నుతింతును.
వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 9 నుండి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఎలయనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఎలైనా వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ధనలోపులకు పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహారమైపోవునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్యవాణి భక్తులారా, కాస్మోస్ అంటే ప్రపంచం, పాలిటన్ అంటే పౌరుడు. మానవుడు అనేవాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా జీవించగలగాలి, మనగలగాలి, ఉండగలగాలి. తిరుసభ కూడా కాస్మోపాలిటన్. ఈ తిరుసభలో అందరూ చేర్చుకోబడతారు. ఎటువంటి భేదభావం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ, పేద గొప్ప లేక
క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, ఉన్నవాడు లేనివాడు, తెల్లవాడు నల్లవాడు అనేటువంటి ఎటువంటి భేదము లేకుండా అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉండగలగాలి. అందుకే పునీత పౌలు గారు రాసినటువంటి రోమీయులకు రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు క్రీస్తు శకము 57వ సంవత్సరంలో కొరింథు నుండి రోమా సంఘానికి ఈ లేఖను రాస్తూ ఉన్నారు. ఈ లేఖలో పౌలు గారు తను వ్యక్తిగత శుభాకాంక్షలు, ఉత్తర్వులు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. అందులో రోమీయులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, పురుషులు స్త్రీలు ఉన్నారు, అప్పటి వరకు చెరలో వేయబడి వచ్చినటువంటి వారు ఉన్నారు, ఉన్నత అంతస్తులో ఉన్నవారు, పేద అంతస్తుల్లో ఉన్నవారు, వివిధ సంస్కృతులకు చెందినటువంటి వారు, జాతులకు చెందినటువంటి వారు, భాషలకు చెందినటువంటి వారు, ప్రాంతాలకు చెందినటువంటి వారందరూ కూడా ఈ రోమీయులకు రాసినటువంటి లేఖలో పౌలు గారు కృతజ్ఞతలు, ఉత్తర్వులు చెప్తూ ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ తిరుసభ అని అంటారు, ది కాస్మోపాలిటన్ కమ్యూనిటీ. దీన్ని బట్టి మనం గమనించేది ఏమంటే, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంఘానికి పునాదులు చాలా విశాలమైనటువంటి పునాదులు వేయబడింది. ఎవరిని తీసివేయకుండా అందరినీ కలుపుకునేటువంటి సంఘముగా క్రీస్తు సంఘము వెలసింది. అందులో క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి గొప్పతనం రాను రాను ఏమవుతూ ఉంది అంటే, క్రైస్తవ సంఘములో భేదభావాలు అనేవి ఏర్పడి ఈ సంఘము ఆ విశాలమైనటువంటి దృక్పథాన్ని కోల్పోయి అది ఒక నారో సంఘంగా తయారవుతూ ఉంది. కులము మీద, ప్రాంతం మీద, భాష, ఈ రకంగా ఎన్నో భేదభావాలు కలిగి అది ఒక రకమైనటువంటి కుంటుతనానికి గురి అవుతూ ఉన్నటువంటి సందర్భంలో పౌలు గారు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘము బలమైనటువంటి సంఘము, ప్రేమ కలిగిన సంఘము, అందరిని హక్కున చేర్చుకునేటువంటి సంఘము అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. పౌలు గారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జూడ మతానికి చెందినటువంటి వాడు. జుడయిజం అనేది పూర్వ నిబంధనలో మొదటి 5 పుస్తకాలను, అది ఏకధర్మ సిద్ధాంతం అనేటువంటి దాన్ని నమ్ముకొని ఇక మతం అనేది అదొక్కటే, అంతకుమించిన మతము లేదు అనేటువంటి భావంలో జీవించినటువంటి పౌలు ఆ తర్వాత తను క్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా హక్కున చేర్చుకున్నట్టుగా ఈ రోమీయులకు రాసినటువంటి లేఖ ఆ చివరి అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నారు. అందరికీ తన యొక్క ప్రేమను వ్యక్తం చేశారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను వ్యక్తం చేశారు. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విధంగా రూపాంతరం చెందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే మనం క్రీస్తును ప్రేమించిన వారం అవుతాము. క్రీస్తు ప్రభువుని గురించి మనం 10 మందికి చాటించిన వారం అవుతాం. సువార్తలో విన్నాను, ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ లోకంలో మనిషి ఏ విధంగా జీవించాలి, ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి పరలోక సంపద యందు తన యొక్క మనసును నిలిపి ఎల్లప్పుడూ కూడా
ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాలని కోరుతూ ఉన్నారు. అటు ఇటు ధనము, ఇటు పరలోకము, భూలోకము పరలోకము రెండింటి మీద కాలు పెట్టి జీవించాలంటే అది సాధ్యం కాదు. ఏదో ఒకటే మార్గాన్ని ఎంచుకోమని ప్రభు అంటూ ఉన్నారు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఒకనిని అనుసరించును, ఒకనిని తృణీకరించును, ఒక యజమానిని సేవించును, ఇంకొక యజమానుని ద్వేషించును. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చదువుకున్నటువంటి ఈ వాక్యాలు ఒక చిన్న సంఘటనను నాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము ఒక సిస్టర్ ఫైనల్ ప్రొఫెషన్కి ముందు తనను తను దేవునికి సంపూర్ణంగా అంకితం చేసుకునే సమయంలో ఒక నెల పాటు ప్రార్థనలో గడిపి ఆ తర్వాత సలహా కోసము మా దగ్గరికి రావడం జరిగింది. అందులో ఆ సిస్టర్ చెప్తూ ఉన్నారు, నేను ఫైనల్ ప్రొఫెషన్కి సిద్ధమవుతూ ఉన్నాను, నా జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసుకునేటువంటి సమయం ఇది. నా జీవితము ఏ విధంగా మన దేవుని సన్నిధిలో కొట్టినటువంటి కొబ్బరికాయ సగం పగిలి పగలనట్టుగా ఉంటుందో నా జీవితం ఆ రకంగా ఉంది. నేను సంపూర్ణంగా నా యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించలేకపోతూ ఉన్నాను. ఆ కొబ్బరికాయను ముక్కలయ్యే విధంగా నేను కొట్టలేకపోతూ ఉన్నాను అని తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ సలహా అడిగింది. ప్రభువు కూడా అదే అంటూ ఉన్నారు, ఏదో ఒకటే, నేనా ఈ ప్రపంచము, పరలోకమా భూలోకమా, ధనమా ద్రవ్యమా, ఏదో ఒకదాని మీదనే మనం దృష్టిని కేంద్రీకరించి ఇహలోక జీవితాన్ని జీవించాలని చెప్తూనే క్రీస్తు ప్రభు ఈ లోక విషయములలో ఏ విధంగా వివేకాన్ని కలిగి ఉండాలని కూడా నేర్పిస్తూ ఉన్నారు. లూకా సువార్తలో 16వ అధ్యాయం 9వ వచనానికి ముందు ఇహలోక సంపద విషయంలో కూడా వివేకాన్ని కలిగి జీవించాలని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ప్రజలు వారి యొక్క జీవితమంతా ఇహలోకానికి సంబంధించిందే, ఈ ఆస్తిపాస్తులు, ఈ సంపదనే సమస్తము అనేటువంటి ఆలోచనలో జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఇహలోక విషయములలో వివేచన కలిగి వివేకాన్ని కలిగి అది ఎంత కావాలో అంతవరకు మనము మన యొక్క అవసరాల నిమిత్తము జాగ్రత్తగా చేసుకోవాలని వాడుకోవాలని సెలవిస్తూ దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దని, దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకొని మన యొక్క ఇహలోక జీవితాన్ని జీవించాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ దైవార్చన సంవత్సరము ముగింపు రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము అది దేవునికి స్వంతము అని నిజాన్ని తెలుసుకొని మనం ఏం చేసినా కూడా అది ఆయనకి స్తుతి మహిమ ఆరాధన, ఆయన్ని స్తుతించే విధంగా, ఆయన కోసము మనం జీవించే విధంగా మనం రూపాంతరం చెందాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ దేవుని యొక్క కృపానుగ్రహాలు మనకు తోడుగా ఉండాలని, ముఖ్యంగా ఇహలోక చింతనలో కొట్టుకొని పోకుండా, సైతాను శోధనలకు లొంగిపోకుండా ఆ దైవ చింతన అనేది కలిగి మనము ఆత్మీయ బలాన్ని నింపుకొని ఇహలోక జీవితాన్ని పరలోక సంపదపై మనసు నిలిపి ఆ దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించే బిడ్డలుగా రూపొందించుమని ఆత్మబలాన్ని ఆయన కృపానుగ్రహాలను దయచేయమని వేడుకొందాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము సమస్త తిరుసభ యొక్క అవసరముల కోసము
మన యొక్క అవసరముల కోసం వేడుకొందాము. ఓ ప్రభువా, మా భావన జనకులైన ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించండి. వారికి సహాయంగా ఉంటున్నటువంటి మేత్తురానులను, ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతులను ఆశీర్వదించి దీవించుమని, ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి ప్రేషిత కార్యాల్లో మీ యొక్క తోడ్పాటును ఎల్లప్పుడూ దయచేయమని, మీ యొక్క వాక్య విస్తరణలో వారు చురుకుగా పాల్గొనే విధంగా వారికి ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ నడపటానికి గాను ముందుకొస్తున్నటువంటి దాతలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క దానగుణానికి గాను, వారి యొక్క ప్రేమకు గాను మీరు ఇంకా 100 వారిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను ఉన్నత స్థాయికి చేర్చమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ నిమిత్తం పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, ముఖ్యంగా వారికి తోడుగా ఉంటున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించి వారి కుటుంబాలను కూడా ఎల్లవేళలా కాచి కాపాడమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచ క్రైస్తవ తిరుసభను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మీ తిరు కుటుంబాన్ని పోలినటువంటి జీవితాన్ని జీవిస్తూ వాక్యాన్ని వారి యొక్క జీవితాల్లో స్వీకరించి ఫలించేటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ నవంబర్ మాసంలో ఉత్తరించు స్థల ఆత్మల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా దిక్కులేనటువంటి ఆత్మలన్నింటికీ, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల్లో మరణించినటువంటి వారందరికీ కూడా వారు చేసినటువంటి తప్పిదాలన్నింటి కోసం ప్రాయశ్చిత్తాన్ని చెల్లించలేకపోయినటువంటి వారిని మోక్ష రాజ్యానికి చేర్చుకోమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. అపురూపమైన మీ ప్రేమ చింతన ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రోవుమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దేనుని దేవా, కరుణించు ఈ దేవుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక.
సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షం చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జలములను మా మీద కృమ్మరింపజేసి రక్షించున్నట్లు కరుణించుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనెడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకునబడిన జాతి, రాజరికపు గురకలము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభు పరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుస్తున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము.
ఏలయనా ఇదే మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇదే నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుసు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖంన నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, విశ్రాంతి పీఠాధిపతి తుమ్మ బాలగారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారందరూ వారి ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగొనుగాక. గౌరవ మహిమలు కలుగొనుగాక. ఆమేన్.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కించక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, ఆపాదమధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు ఆత్మదామును తీర్చ. ఆపాదమధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు ఆత్మదామును తీర్చ. అరుదించితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. నా నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానం చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమర్య భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుందర మోక్షరాజ్ఞి నీకే స్తోత్రము. సుందర మోక్షరాజ్ఞి నీకే స్తోత్రము. నుతింతు అనవరతం నీకే మా స్తుతులు. నుతింతు అనవరతం నీకే మా స్తుతులు. మాత సుందర మోక్షరాజ్ఞి నీకే స్తోత్రము. గగన సీమలో తారవై జగము నేలేటి రాజ్ఞివై. గగన సీమలో తారవై జగము నేలేటి రాజ్ఞివై. వెలసిన మాయమ్మ ఇవిగో వినతులు
వెలసిన మాయమ్మ ఇవిగో వినతులు చేకొనుమా సుందర